ఇది పెట్టాలి. హలో 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 చెప్పండి. వెంకటేశ్వర్లు గారా? అవునండి. ఒక్కసారి అన్నతో మాట్లాడు. వెంకటేశ్వరరావు సార్. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఇక మాట్లాడు కానీ శ్రీనివాస్ యాదవ్ గారి పేరు చెప్పి లంజవరకు మంత్రి అంటే బెదిరిస్తున్నా అనుకుంటున్నాను. ఎవరన్నా వాడు వర్క్ ఇచ్చిండు, వర్క్ చాలా బిజీ ఉన్నా, వీళ్ళకి ఏదైనా ఇచ్చేయరా పోయి అని చెప్తే వారి పేరు ఏం చెప్తున్నారా పోయి నాకు అర్థమైతే. నేను ఎవరు చెప్పినాను వాళ్ళ పేరు నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ యాదవ్ వర్క్ ఇచ్చిండు ఏదో అంటున్నాడు కదా. ఎవరితో అన్నా? శ్రీనివాస్ యాదవ్ గారిని నేను కోడికే అట్ట కదన్నా. నేను ఎవరితో పేరు జగన్ పేరు ఎత్తినా కూడా చీరు పడింటా మరి. అది కాదన్నా, నేను ఎవరి పేరు చెప్పినా అవునే అంటే ఏదో ఏదో పిచ్చి పిచ్చేస్తావు అన్నా. నేను మీతో చాలా క్లియర్ గా మాట్లాడినా, మీరేమో ఏదో మాట్లాడుతున్నారు. ఏం ఫీర్ రా భయ్ నీకు? అరే హలో చెప్పనా, నా అసలు రంగు నీకు తెలియదు నాయన. మీతో ఫేర్ గా మాట్లాడినా సార్, మీతో మీరు ఎట్లా మాట్లాడు చాలా ఇది అర్థమైంది కదా. ఈ వీడియోలో రికార్డ్ చేసి వాళ్ళు రికార్డ్ చేసుకొని ఇచ్చినట్టున్నారు. ఇది మాకెందుకు వస్తుంది లేకపోతే ఇది అప్పుడెప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు కన్నారావు ఏదో లావాదేవీలలో తేడా వచ్చినట్టున్నది. ఎవరి కోసము కన్నారావు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు శ్రీనివాస్ యాదవ్ మినిస్టర్ని వాళ్ళ పియ్యన వెంకటేశ్వరరావు వాళ్ళ ఫాలోవర్ తెలియదు. ఆ వెంకటేశ్వరరావు ఆయనకు ఫోన్లో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు అందులో? ఆయన నోటుకు వచ్చినట్టు బూతులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ గారు మరి ఆ రోజు తిట్టిన వీడియో ఆ రోజు మొత్తం వైరల్ అయింది, అందరికీ తెలుసు, ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. డైరెక్ట్గా నిన్నే తిట్టినప్పుడు నువ్వు కన్నారావుని ఎందుకు అడగలేదు? కన్నారావు విషయంలో మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేవు? అంటే ఆ రోజు నిన్ను తిడితే యావత్తు యాదవులను తిట్టినట్టు కాదని నువ్వు అనుకున్నావా? అంటే కన్నారావు నిన్ను తిట్టినప్పుడు యాదవ్గా నువ్వు ఫీల్ కాలేవా? ఓన్లీ ఈశ్వరమ్మ అసలు ఈశ్వరమ్మ విషయంలో ఏది మాట్లాడిందో లేని చిన్నదానిని నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ ఇంటికి పోయి పాపం ఆమె నిన్ను ఏమనలేక పక్కకు కూర్చుంది. ఏమనగలుగుతుంది ఆమె? కులంలో అందరు కులం నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి ఏమనలేదు, నువ్వు పక్కకు కూర్చుంటావు. ఈశ్వరమ్మని ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆమె డైరెక్టరు యాదిరిగుట్టకు, నువ్వు టీఆర్ఎస్ మాజీ మంత్రివి, నిన్ను తిట్టినప్పుడు కన్నారావుని ఏమనలేవు. అప్పుడేమో యాదవులని తిట్టినట్టుగా నువ్వు అనుకోలేనట్టున్నది. ఇప్పుడేమో యాదవులని అన్నట్టు హైదరాబాద్ యాదవులందరికీ రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ మలుపుకోవడానికి. అంటే ఇంత అవసరమా శ్రీనివాస్ యాదవ్ గారికి? ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? ఆ రోజు మాట్లాడని ఒక యాదవ్ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు. నా పక్క కూర్చున్న వాళ్ళు ముగ్గురు యాదవులే. కాంగ్రెస్లో యాదవులు ఉంటారు, మీ పార్టీలో బీఆర్ఎస్లో ఉంటారు, బీజేపీలో ఉంటారు. కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డైరెక్టర్గా పెట్టిన ఒక ఆమె పక్క కూర్చొని పాప ఆమె నేనేం అనలేకపోయింది. నువ్వేమో మా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా. అరే మేము డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి తిట్లు తినుడేదిరా ఆయన ఉల్టా మాకు ఇదేం పంచాయతీ? యావత్ హైదరాబాద్ తెలంగాణ యాదవ్ సమాజం అంతా కూడా నేను అందరికీ అడుగుతున్నా, దయచేసి ఈ బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తిట్టిన కన్నారావుని ఏం చేయలేకపోయిండు? కాంగ్రెస్ని బదలాం చేయడానికి, పార్టీని డ్యామేజ్ చేయడానికి ఈ ఈశ్వరమ్మ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ డైరెక్టర్ పోస్టుని కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి ఉల్టా కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ని బదలాం చేసే కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ దీని మీద జవాబు చెప్పండి. మేము అడుగుతున్నాము. ఇక నువ్వు ఈశ్వరమ్మ యాదవ్ దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు కాంగ్రెస్ పార్టీని తిట్టుడు కాదు, ఫస్ట్ యాదవ నాయకుడు నిన్ను తిట్టిన దానికి జవాబు చెప్పి తర్వాత ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే మీకు మర్యాద ఉంటుంది లేదా మర్యాద ఉండదు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదేనా ప్రెస్ మీట్?
మీరు ఏమైనా అడిగితే చెప్తా, లేదంటే క్లోజ్ చేస్తా ప్రెస్ మీట్. ఎస్, అంతే. ఇవి వచ్చేటి అన్నీ కూడా 3 కార్పొరేషన్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఇటు సీఎంగా అటు పీసీసీగా వాళ్ళిద్దరూ ఈ 3 కార్పొరేషన్ గెలవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈ చిన్న సంఘటనను బేస్ చేసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న బలమైన సామాజిక వర్గం యాదవ్లని, రెడ్డిలని, కొందరు ఇంకా వేరే గౌడ్స్ కొందరు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి ఈ డివైడ్ చేయాలని, కులాలను డివైడ్ చేసి కొట్లాటలు పెట్టాలనే ప్రక్రియ, ఈ వ్యూహాన్ని బీఆర్ఎస్ నాయకుడిగా మాజీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కేసీఆర్ అన్న కొడుకు బూతులు తిట్టినప్పుడు రాని ముచ్చట్లు, ఆ రోజు ప్రశ్నించని గొంతు ఈరోజు కాంగ్రెస్ని ప్రశ్నిస్తున్నావు. ఇది నీకేం పద్ధతి, ఇది ఏం మర్యాద అని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. దీనికి జవాబు చెప్పు. ఫస్ట్ మేము అడిగిన దానికి, కన్నయ్య నేను తిట్టిన దానికి మీ యాదవ్ కులానికి జవాబు చెప్పి మమ్మల్ని అడుగు, చెప్తాం. ఓకే, సాల్వ్ చేయాలా? ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెని యాదగిరి మెంబర్ చేసిన క్రమంలో కొంత ఏదో కొన్ని ఇంటర్నల్గా మా రాజకీయ పార్టీలో ఒకరి మీద ఒకరు కొంత ఏదో నడిచింది. అది వేరే విషయం. అది కమిటీ, నేను, మధుయాష్కి గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు, మేము ముగ్గురం కూర్చున్నాము. అవన్నీ కూడా స్కూట్నీ చేస్తున్నాం. అవంతా ఓకే, అభిప్రాయాల సేకరణ స్కూట్నీ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఇది మా ఇంటి పంచాయతీ, ఇదంతా కాంగ్రెస్ పార్టీ మా ఇంటి పంచాయతీ. ఇప్పుడు ఈడ రెడ్డిలో మేము ఉన్నాం, నేను రెడ్డి, ఆయన రెడ్డి, వీళ్ళు ముగ్గురు యాదవులు. సరే, అక్కడ ఒక రెడ్డి ఉన్నాడు, ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ చరణ్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక ఆయన రాముగౌడ్ ఉన్నాడు. ఇవన్నీ వేరే విషయం. మళ్ళీ ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ని డైరెక్టర్గా రేవంత్ రెడ్డి గారు చేసింది ఎవరు? ఆయన రెడ్డే కదా, ముఖ్యమంత్రి కూడా. మా పార్టీలో ఎక్కడ కులం పేరు మీద భిన్న